ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి వాయిదాపై ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరి 7న విడుదల చేశారు. మొత్తం 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారు విద్యాశాఖ అధికారులు. ముందుగా ప్రకటించిన మరి ప్రకారం అయితే ఈ నెల 15వ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చాలా కారణాల వల్ల పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో డిఎస్సి రద్దు చేస్తారా లేదా వాయిదా వేస్తారని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ విషయంపై సీఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా స్పందించడం జరిగింది. ఏపీ సీఈఓ ఇక డిఎస్సిపై విద్యాశాఖను ఆయన వివరణ కోరడం జరిగింది. విద్యాశాఖ నుంచి వివరణ రాగానే డిఎస్సి నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. సిఈసి నిర్ణయం ప్రకారం, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారం డిఎస్సి వాయిదా వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద మన ఏపీ సీఈఓ ఏపీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే విద్యాశాఖను వివరణ కోరడం జరిగింది. ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా వివరణ రావడం జరుగుద్ది. దాని ప్రకారం నిర్ణయం అనేది ఉంటుంది. కాబట్టి ఈలోపు మనం చెప్పుకున్నట్లుగానే complaints@ceo.gov.in ఈ మెయిల్ అడ్రస్కి ప్లీజ్ పోస్ట్పోన్ ది డిఎస్సి 2024 అని చెప్పేసి మీరు మెయిల్ కనుక పెట్టగలిగితే రేపు ఫైనల్ నిర్ణయం ఉంటుంది. కాబట్టి అది చాలా సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఓకే, రేపు దీని మీద నిర్ణయం మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.